ఇట్లా తీసుకో లేస్తట్లేదా బాబా ఇప్పుడు ఇదేం పెట్టిరన్నా ఇది చెట్టు మందు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ సరేందర్ వచ్చాం ఇక్కడ కూడా ఇది ఒక్కటే ఏ క్లాస్ అవుతున్నాం సెకండ్ కూర్చో దా ఇట్లా మంచి కూర్చో ఇది ఉన్నది పరిస్థితి చూడండి ఒక్కసారి వాళ్ళ కాళ్ళు కూడా కింద పెట్టలేని పరిస్థితి ఉన్నది ఇదంతా పెయిన్ ఉందా ఆయన వల్లనే కదా మొత్తం న్యూస్ బయటికి పాస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నాన్న ఇది చాక్లెట్ల కొరకు అంతే ఇది కౌన్సర్ సప్పట్ భరత లత నెక్స్ట్ వీడి కాళ్ళు ఈ ఖర్చుందానికి ఏమన్నా ఫిజియో యాక్టివిటీ కావాలనుకుంటే రాఘవేంద్ర స్వామి టెంపుల్ అపోజిట్లో ఫిజియో ఉంది కదా దాంట్లో కూడా మొత్తం ఫ్రీ దీంట్లో పెన్ సరేనా తొలకపో ఫిజియో యాక్టివిటీ అయినా సరే ఈ 3 హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొరకైనా సరే నీకు మొత్తం ఫ్రీ చెప్తున్నాను ఓకేనా ఈరోజు గిరేట్పల్లి గ్రామం వికారాబాద్ మున్సిపాలిటీ లోపల అనంతన్న గారు కౌన్సిలర్ గారు అదేవిధంగా భరతన్న గారు రామచంద్రన్న గారు వారి ఆధ్వర్యం లోపల ఇవాళ గిరిగేట్పల్లి గ్రామం లోపల నిన్న న్యూస్ చూసినాం మనం. ఒక్కటే రోజు 6 నుంచి 8 మంది పిల్లలను బాలులను కుక్కలు వీధి కుక్కలు పిచ్చి కుక్కలు వెంటబడి కరిచిన సందర్భాన్ని నేను మీ ద్వారా మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఇవల్ల మనం ఒక్కసారి చూసినట్లయితే వికారాబాద్ లోపల ఈ జిల్లా లోపల పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే గత 2 సంవత్సరాలుగా నేను ఎన్నన్నా మార్లుగా అధికారులకు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దల దృష్టికి కూడా ఎన్నన్న మార్లు మీ ద్వారా నేను ఈ యొక్క వీధి కుక్కల నుంచి ప్రజలను కాపాడాలని చెప్పి ఎన్నన్న మార్లు మనం వినతి పత్రాలు ఇచ్చినాం, నిరసన కార్యక్రమాలు చేపట్టినాం. అదేవిధంగా ఎక్కడైతే గ్రామస్తుల లోపల ఉన్న బాధితులను మున్సిపాలిటీ లోపల ఉన్న బాధితులను మనం పరామర్శించిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా నేను మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నా. అయితే నేను జిల్లా కలెక్టర్ గారికి కావచ్చు అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు నేను ఒక్క సూటి ప్రశ్న చేస్తూ ఉన్నా. ఇన్ని మార్లుగా నిరసనలు కావచ్చు వినతి పత్రాలు కావచ్చు లేకపోతే పరామర్శలు ఇన్ని ఘనం చేస్తుంటే కూడా మా మీడియా అన్నల ద్వారా మీరు ఎందుకు పట్టించుకొని కోణం అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే ఇది మీకు బాధ్యత లేదా ఈ సమాజం పట్ల, లేకపోతే మీ నిర్లక్ష్యమా ఇది? మరి ప్రజల పట్ల ప్రజల రక్షణ పట్ల మీకు ఎటువంటి బాధ్యత లేదా, ఎటువంటి ప్రేమ లేదా అని కూడా ఈ సందర్భంగా నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఒక్కసారి మనం చూసినట్లయితే నిన్నగాక మొన్న ఒక 15-20 రోజుల కింద బంటారం లోపల ఒక పసి బాలుని 4 ఏళ్ల బాలుని కుక్క మొత్తం ముఖం మీద గరిస్తే ఆ పిల్లగాని ముఖం ఇంత ఉబ్బిన సందర్భాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా నేను చెప్తా ఉన్నా. ఆ బాలుడు దాదాపుగా 20 రోజులు సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ లోపల చికిత్స పొందిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఆ చికిత్స సక్సెస్ అయ్యింది, దానికి హర్షం వ్యక్తం చేస్తామేమో, కానీ ఆ బాలుడు ఎంత నరకాన్ని చూసిండొచ్చు, ఆ బాలుని యొక్క తల్లిదండ్రులు ఎంత శోక దుఃఖాలకు గురైండొచ్చు అని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి అదేవిధంగా మనం చూస్తే నిన్నగాక మొన్న మనం వికారాబాద్ అనంతగిరి గుట్ట పైననే కుక్కలు ఒక బాలుని పసి బాలుని నాగారంకి సంబంధించిన బాలుని గరిచిన సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా.
తద్వారా ఈ వికారాబాద్ అనంతగిరి యొక్క బ్రాండ్ కూడా దెబ్బతిన్న పరిస్థితి కూడా ఉన్నది. అయినా సరే అధికారులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, ఎందుకు నోరు విప్పుతలేరని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మనం ఇంకొకసారి చూస్తే శివరెడ్డిపేట లోపల రైతన్నలు, కేరళ లోపల రైతన్నలు, పుల్మద్ది లోపల రైతన్నలు వారి యొక్క జీవన ఉపాధి అయిన వారి యొక్క పశువులను కోల్పోయిన పరిస్థితిని కూడా నేను మీ ద్వారా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఇన్ని సంఘటనలు జరిగినా, ఇన్నిసార్లు మనం కొట్లాడినా, ఇన్నిసార్లు మనం అడిగినా, డిమాండ్ చేసినా ఎందుకు ఈ అధికార రంగం కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎందుకొరకు స్పందించలేరని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మరొకసారి ప్రశ్న చేస్తూ ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. నేను ఇంకొక విషయం మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారికి, వెంటనే మీరు మీడియా ద్వారా గత 2 సంవత్సరాలుగా ఎంతమంది అయితే బాధితులు కుక్క కాటుకు గురైనారో వారి లిస్టు మీడియా ద్వారా రిలీజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఎంతమంది అయితే రైతన్నలు తమ పశువులను కోల్పోయినారో వాటన్నిటి లిస్టును జిల్లా అధికార రంగం కలెక్టర్ గారు చొరవ తీసుకొని వెంటనే మీడియా అన్నలకు లిస్టు రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా నేను డిఎంహెచ్ఓ గారికి, కలెక్టర్ గారికి ఇంకొకటి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. ప్రతి మండల హెడ్ క్వార్టర్ లోపల, పిహెచ్సిల లోపల ఈ కుక్క కాటుకు సంబంధించిన మందులు అందుబాటులో ఉండాలని చెప్పి కూడా నేను వారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా నేను మున్సిపల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ఈ జిల్లా అధికార రంగానికి నేను ఒక్క మాట ఇంకొక డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే ఈ వికారాబాద్ జిల్లా లోపల ఉన్న 4 మున్సిపాలిటీల లోపల కుక్క కాటుకు సంబంధించిన ఏబీసీ అనేది కార్యక్రమాన్ని చేపట్టినారు. ఓకే, దానికి హ్యాపీ. ఆ ఏబీసీ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు ఎన్ని కుక్కలను పట్టుకొని పోయారు? ఆ పట్టుకుపోయిన కుక్కలను మీరు ఏ విధంగా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు? ఆపరేషన్ అయిన తర్వాత దానికి ఎటువంటి కేర్ తీసుకుంటా ఉన్నారు? ఆ కేర్ తీసుకున్న తర్వాత వాటిని తెచ్చి ఎక్కడ వదిలిపెడుతున్నారో మీడియా అన్నలకు వారు స్పష్టంగా రిలీజ్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా నేను జిల్లా కలెక్టర్ గారికి అడుగుతూ ఉన్నా, ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా, సరే మరి మున్సిపాలిటీ లోపల అట్లీస్ట్ ఏబీసీ కార్యక్రమం ఉన్నది, మరి గ్రామ పంచాయతీల లోపల ఏ కార్యక్రమం ద్వారా ఈ పిచ్చి కుక్కల ద్వారా నుంచి ప్రజలను కాపాడుతున్నారో మీరు ఒక స్పష్టమైన వ్యాఖ్య ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఇన్ని మార్లు మేము అడుగుతూ ఉంటుంటే మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరని కూడా అడుగుతా ఉన్నా. కాబట్టి వెంటనే నేను ఇంకోటి, ఇప్పుడు తెలంగాణ లోపల అసెంబ్లీ సెషన్ నడుస్తూ ఉన్నది కాబట్టి స్థానిక స్పీకర్ గారికి నేను అడుగుతా ఉన్నా, అన్నా మీరు దీనిపైన స్పందించాలి. ఇది రోజు రోజుకి ఈ బాధితులు ఎక్కువైపోతూ ఉన్నారు. ప్రజలు భయాందోళనలకు చెందుతూ ఉన్నారు, తమ స్వేచ్ఛను కోల్పోతూ ఉన్నారు. మహిళలు కావచ్చు, బాలులు కావచ్చు. రాత్రిపూట మన దగ్గర వికారాబాద్ జిల్లా అంటే ఇక్కడ వికారాబాద్ రైల్వే స్టేషన్ జంక్షన్గా ఉన్నది. ఎంతన్న మంది హైదరాబాద్కి జాబులు చేసుకుంటూ అప్ అండ్ డౌన్ చేసుకుని వచ్చి మన రైల్వే స్టేషన్ దగ్గర రాత్రి 12 గంటలకు కూడా వారి దిగి గ్రామాలకు పోతారు. ఆ పోయే సందర్భం లోపల కుక్కల వల్ల ఆ ఎంప్లాయీస్ కూడా బాధపడుతున్న సందర్భం ఉన్నది. పొద్దుగాల పూట అయితే స్కూళ్ళలో విడిచిపెట్టడానికే ఖచ్చితంగా పిల్లలు వెంబడి తల్లిదండ్రులు పోతున్న సందర్భం. ఎందుకొరకంటే ఎక్కడ పిచ్చి కుక్కలు ఆ పిల్లలను గరుస్తాయన్న భయం ఉన్నది తల్లిదండ్రులకు కూడా. అదేవిధంగా మహిళలు కూడా ఒంటరిగా తిరగలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి స్పీకర్ గారు దీనిపైన ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఇవాళ అసెంబ్లీ నడుస్తూ ఉన్నది. అసెంబ్లీ లోపల దీనికి ఒక కొత్త జీవో పెట్టి దీనికి ఒక కొత్త బిల్లు పెట్టాలి. మీరు దీనిపైన చొరవ తీసుకోవాలి ఈ ప్రాంతం వ్యక్తులు కాబట్టి అని కూడా నేను డిమాండ్ చేస్తూ, ఖచ్చితంగా నేను కలెక్టర్ గారిని ఈ లిస్ట్ అంతా కూడా అడగనికే కారణం ఏంటంటే ఇంతమంది బాధితులు ఉన్నది విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి, ప్రజల దృష్టికి వెళ్ళాలి. అప్పుడే ఈ ఉద్యమం అనేది పెద్దగా అవుతుంది. కాబట్టి నేను వెంటనే లిస్టు ఇవ్వాలి. ఎందుకొరకు అంటే ఇది చాలా ప్రాణాంతకమైన ఇష్యూ. దాన్ని చిన్నగా తీసుకోవడానికి లేదు. ఇవాళ గిరిగట్పల్లి గ్రామంలో మీరు చూసినారు, ఆ బాలుడు కనీసం నిలబడలేని పరిస్థితి ఉన్నది. కాలుకి ఏ విధంగా గడిచిందో కూడా మీ అందరికీ నేను చూపించిన. మరి ఆ బాలుడు పడ్డ బాధ, తల్లిదండ్రులు పడుతున్న గోస మీ అందరికీ కూడా అర్థమైంది. కాబట్టి స్పీకర్ గారు దీనికి స్పందించి వెంటనే అసెంబ్లీ లోపల స్పెషల్ జీవో పెట్టి ఈ పిచ్చి కుక్కల బాధితుల నుంచి ఈ తెలంగాణ ప్రజలను కాపాడాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు ఇంకొక విషయం ఒక్కసారి మనం చూసినట్లయితే ఈ అల్ల పరిస్థితి ఎంతటి ఘోరం నరకము అంటే కొంతమంది నన్నే విమర్శిస్తూ ఉన్నారు. కుక్కల మీద ఏం పట్టుకున్నావు భయ్ అని. అరే భయ్, నేను కుక్కల మీద పట్టుకున్నా కాదు, కుక్కలు మీకు గరుస్తే మీకు అర్థమవుతుంది, మీ పిల్లలకు గరుస్తే అర్థమవుతుంది. అట్లా అని చెప్పి నేను మీ పిల్లలకు మీకు గర్వాలనేది నా ఒక ఆశ కాదు, ఎవరికి గర్వకూడదు. ఆ కరుస్తున్న పిల్లలు నిజంగా చాలా బాధకు గురవుతూ ఉన్నారు. అంతెందుకు నేనే మొన్న రాత్రి 11 గంటలకు బసంత్ ఫంక్షన్ హాల్ కాడికి వెళ్ళి వచ్చి కమాన్ దగ్గర నేను మా ఫ్రెండ్ కార్లో దిగితే కమాన్ కాడ, అరే నువ్వు ఇంటి వరకు ఎందుకు ఇడిచిపెడతావు భయ్, కమాన్ కాడ ఇడిచిపెట్టి నేను నడుచుకుంటూ పోతానే నేను తొందరలో
పడి దిగిన తర్వాత కొంచెం దూరం నడిచంగానే నేను భయపడ్డా. కుక్కలు 20-30 కుక్కలు ఉన్నాయి. నేను మళ్ళీ మా ఇంటికి ఫోన్ చేసుకొని మా అన్నను పిలుచుకున్నా. అరే దాప మళ్ళీ కుక్కలు కరిస్తే మళ్ళీ అదే ఎక్కడ పెట్టుకుందామని. అంటే ఇది ప్రతి ఒక్కరికి ఉన్నది బాధ. వికారాబాద్ ప్రాంతంలోనే కాదు, ఈ జిల్లా లోపల ఉన్నది. నేనేమంటున్నా, ఒక్కసారి మీరు 6 నెలల కింద పోతే కమిషనర్ గారు ఎవరో మున్సిపల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చెప్పారు వికారాబాద్ లోపల 1300 కుక్కలు ఉన్నాయని గుర్తించారు అన్నారు. నేను అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, ఒకవేళ 1300 కుక్కలే ఉంటే నేను నా ముక్కు నేలకు రాసి ఈ ఇష్యూ నుంచి తప్పుకుంటా అని కూడా నేను చెప్పిన. 1300 కుక్కలు కాదు, ఒక్కొక్క కాలనీ లోపల ఒక్కొక్క వార్డు లోపల 200 నుంచి 300 కుక్కలు ఉన్నాయి. అదేవిధంగా నియోజకవర్గం లోపల ఒక్కొక్క గ్రామ పంచాయతీ లోపల 3 నుంచి 500 కుక్కలు ఉన్నాయి. ఈ జిల్లా లోపల ఆ విధంగా నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా చర్యలు తీసుకోండి, స్పెషల్ జీవో తీసుకురావాలి. కలెక్టర్ గారు మీరు ఉత్తగుంటా అంటే కాదు, మీరు ఈ దాన్ని కన్సిడర్ దిస్ ఇష్యూ యాజ్ అన్ ఎమర్జెన్సీ ఇష్యూ అండ్ ప్లీజ్ టేక్ ద నెసరీ యాక్షన్ టు సేవ్ ద పీపుల్ ఫ్రమ్ ద స్ట్రీట్ డాగ్స్ అని కూడా వారికి ఇంకొకసారి డిమాండ్ చేస్తూ స్పెషల్ జీవో రావాల్సిందిగా మనం కోరుదాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఇంకొక వారం రోజులు చూస్తా వచ్చే ప్రజా దర్బార్ లోపల అందరినీ ప్రజా సంఘాలను అదేవిధంగా బాధితులను అందరినీ కూడా ఒక్క తాటిపైకి తెచ్చి నేను ప్రజా దర్బార్ లోపల మళ్ళీ వచ్చే సోమవారం రోజు రిప్రజెంటేషన్ ఇచ్చడం కాదు, ఆ రోజు నేను నిరసన కూడా చేస్తా, ధర్నా కూడా చేస్తా. కాబట్టి అంతటి లోపలనే మీరు వెంటనే చర్యలు తీసుకోవాలి, ప్రజలను కాపాడాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.